రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడిన విషయం. అది మాట్లాడలేదు. జగన్ గారి అరెస్ట్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా అమిత్ షా గారితో కావచ్చు, లేదా మోదీ గారితో కావచ్చు, ఎప్పుడు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే మాట్లాడారు అని నాదండ్ల మనోహర్ గారు అలాగే జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎలా అంటే నిప్పు లేనిదే పొగరాదు కదా అని అన్నారు కొంతమంది. అసలు నిప్పు ఉందా, పొగ వచ్చిందా ఏంటనంటే కనుక ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో, జనసేన కోర్ కమిటీలో మాట్లాడుకున్న మాటలు లీక్ అయి బయటికి స్ప్రెడ్ అవడంతో అది కూడా దానికి వాళ్ళలో ఒక ఇద్దరు అండి నాగేశ్వర్ గారితో మాట్లాడి ఈ విషయం చెప్పిన మీదట ఆయనకి తెలిసిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కాబట్టి జగన్ గారి అరెస్ట్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా, లేకపోతే అసలు మాట్లాడకుండానే ఇదంతా జరిగిందా ఏంటనే దాని మీద చెప్పే ముందు జనసేన పార్టీ నుంచి ఒక 2 వీడియోలు అయితే కనుక రిలీజ్ చేశారు. వాళ్ళు ఒక 2 వీడియోలు, ఆ 2 వీడియోలను పెడతాను, మీరు చూడండి. నిజంగా ఎలా అంటే వాళ్ళు పెట్టిన ఆ 2 వీడియోలు కూడాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వీడియోలు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలియాలా, దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. కాబట్టి వాస్తవాలు తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని జగన్ గారిని అరెస్ట్ చేయమని చెప్తే ఇప్పుడు దీంట్లో ఒకవేళ చెప్పుండొచ్చేమో కదా, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించటంలా? ఒకవేళ అడుగుండొచ్చేమో, చంద్రబాబు నాయుడు గారు అడగమన్నారేమో జగన్ గారిని అరెస్ట్ చేయించాలని చెప్పి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తే అదే జైల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడించిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించడం అంటే చాలా దారుణమైన విషయం, నాకు చాలా బాధ అనిపించింది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? ఆ బాధతోటి, ఆయన మీద ఉండే ప్రేమతోటి ఏంటి కేంద్రంతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉండబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారేమో, జగన్ గారిని అరెస్ట్ చేయాలని అడిగారేమో. అడిగితే జగన్ గారి గురించి, జగన్ గారి రాజకీయం గురించి తెలిసినటువంటి అమిత్ షా గారు దానికి ఆపోజిట్లో రియాక్ట్ అయ్యి, అలా కాదబ్బాయి జగన్ గారిని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, జగన్ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, జగన్ గారికి అంటూ పలుకుబడి పరపతి ఉన్నదే, ఇంచుమించు 40% ఓట్ బ్యాంక్ తోటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి సోనియా గాంధీ లాంటి వాళ్ళే ఆయన టచ్ చేస్తే ఏమయ్యారో మేము చూసాం. కాబట్టి జగన్ గారితో నీకెందుకు వచ్చింది? అదేదో చంద్రబాబు నాయుడు గారిని చూసి నువ్వు ఇలా మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ మాత్రమే, ఆయన అవసరానికి మాత్రమే వాడుకుంటారు. తాత్కాలిక స్నేహితుడు మాత్రమే, అవసరానికి మాత్రమే వాడతాడు ఆయన. మమ్మల్ని అయినా నిన్నైనా కానీ నువ్వు లేనిపోయినట్లకి పోవద్దు, అనవసరంగా నువ్వు ఇబ్బందులు పడొద్దు అని హెచ్చరించారేమో. ఏమో జరుగుండొచ్చు, రాజకీయం కదండి. కాబట్టి ఎందుకని అలా అనుకోకూడదు? ఎందుకని నాగేశ్వర్ మీద, ఆయన మీద ప్రొఫెసర్ గారు సీనియర్ జర్నలిస్ట్ కదండి, మరీ దారుణం కదా. సీనియర్ జర్నలిస్ట్ గారని కూడా లేకుండా దారుణంగా వైసీపీ పేటీఎం గాడు ఇవి వైసీపీ పేటీఎం. కాబట్టి అలాంటోడు కళ్ళు కనబడవు అది ఇది అని చెప్పేసి జనసేన పార్టీ కిరణ్ రాయల్ గారిని డిబేట్లో కూర్చోబెట్టి టీవీ5 మూర్తి గారు అలా తిట్టించడం ఎంతవరకు సమంజసం? అది అసలు అలా తిట్టించడం అంటే డిబేట్లో కూర్చోబెట్టి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు కదా. ప్రొఫెసర్ అట పేటీఎం ఇలా మాట్లాడతారు కదా. అప్పుడు ఆ సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు తెలిసింది ఎవరో చెప్పారు, ఆయన తెలిసింది, చెప్పిన దాని మీద ఆయన మాట్లాడాడు. నిజం ఉంటే నిజమని చెప్పు, లేకపోతే తప్పని ఖండించు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, లేదు ఇప్పుడు ఎవరైతే సీనియర్ జర్నలిస్టు ఆయన ఉన్నారో, ఆయన నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఆయన అంటే నాకు చాలా అద్భుతమైన ప్రేమ గౌరవం ఉంది. నేను సభాపతి చేసినప్పుడు కూడా ఆయన డిప్యూటీ దాంట్లో చేసేవారు అనేది ఆయన మాట్లాడాడు. కాబట్టి అలాగ అయితే అవును, లేకపోతే కాదు, లేదా ఖండించడం తప్పే ఉంది. ఆయన మాటే అన్నాడు కదా, ఆ మాటకు ఎందుకు భుజాలు తడుకోవడం, ఆ మాటకు ఎందుకు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఆయన ఎందుకు అంత దారుణంగా ట్రోల్ చేయడం? కాబట్టి అది అలా పక్కన పెడితే కనుక జనసేన వాళ్ళు అయితే కనుక 2 ట్వీట్ అయితే చేయడం జరిగింది. 2 ట్వీట్లు పెట్టారు. ఏంటా ట్వీట్లు అంటే కనుక, మేధావి ముసుగులో అజ్ఞాన ప్రదర్శనలు తెగదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో పెట్టినటువంటి ట్వీట్ ఇది. మేధావి ముసుగులో అజ్ఞాన ప్రదర్శనలు తగదు. కె నాగేశ్వర్ గారు ఇకపై మీడియాలో విశ్లేషణలు ఇచ్చే సమయంలో మీరు ప్రొఫెసర్ అనే విషయం గుర్తు తెచ్చుకొని మాట్లాడతారని ఆశిస్తున్నాం. అదొకటి. తర్వాత ఇంకో ట్వీట్ ఏంటంటే దాని కింద పవన్ కళ్యాణ్ గారిపై జనసేన నాయకులపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి. నాగేశ్వర్ గారికి జగన్ గారిపై ప్రేమాభిమానాలు ఉంటే ఉండొచ్చు,
అది వారి వ్యక్తిగతం. కానీ ప్రదర్శించే పద్ధతి ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళతారా, ఎప్పుడు వెళతారు అనేది జనసేన పార్టీకి ఎప్పుడు ప్రాధాన్యత కాదు. ఇంతకు ముందైనా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆలోచిస్తారు తప్ప ప్రత్యర్థి నాయకులను ఎలా దూషించాలి, కక్ష సాధింపు రాజకీయాలకు ఎలా చేయాలని ఆలోచించరు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ గారు పలుమార్లు పవన్ కళ్యాణ్ గారిని దూషించినా తిరిగి ఏనాడు జగన్ గారిని అవమానకరంగా మాట్లాడలేదు. ఆయన పరిపాలనపై తన శాఖ సమర్థవంతమైన నిర్వహణపై రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరింత సహకారం మరియు మద్దతు తీసుకురావడంపైనే దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా సరే సమయం ఉన్నా సందర్భం ఉన్నా, సమయమైనా అసమయమైనా, ఎక్కడైనా సరే సందర్భమైన అసందర్భమైన జగన్ గారిని తిట్టకుండా, జగన్ గారి గురించి మాట్లాడకుండా మీటింగ్ ఉండదు. మరి ఎందుకని ఎవరు రాశారు తెలియదు. కానీ ఈ 2 ట్వీట్లు జనసేన వాళ్ళు చేసిన ట్వీట్లు నేను తర్వాత 2 వీడియోలు రిలీజ్ చేశానని చెప్తాను కదా, ఆ వీడియో కూడా పెడతాను నేను. ఒకటేమో అమిత్ షా గారు మాట్లాడేటువంటి వీడియో, ఒకటేమో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం, భవిష్యత్తు కోసం ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీ వెళ్తే ఏం మాట్లాడతారో, ఢిల్లీ నాయకులతోటి మాట్లాడే ఏముంటాయి అనేది వారు చెప్పినటువంటి మాటలే నేను ఇప్పుడు పెడతాను. చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలయన్స్ తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం, మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేము. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడు. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటి అడిగారు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకున్నారు ప్రజలు, మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డారు. जगनमोहन रेड्डी की सरकार चल रही है। ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावे कुछ नहीं किया है। ये जगनमोहन रेड्डी की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है। समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है। जगनमोहन जी, आपको शर्म आनी चाहिए। मैं आपको पूछना चाहता हूं, 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है। आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? ये पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है। अपना ये वाइजैक जगन जी के शासन में वाइजैक असामाजिक तत्वों का अड्डा